పట్టణం అండి. పూర్వం పట్టణములు మధ్యలోనండి భవనం, రాజభవనం. ఆ రాజభవనంలో చక్రవర్తి ఉంటాడండి. ఈ చుట్టూ పట్టణానికి కాంపౌండ్ వాల్ అంటే ప్రహరీ గోడ ఉంటుందండి. ఆ గోడకి అక్కడక్కడ ద్వారాలు ఉంటాయండి. ఈ విధంగా వర్ణిస్తున్నాడు. ఈ శరీరం అనేది ఒక పట్టణం. ఈ పట్టణంలో ఈ కాంపౌండ్ గోడకి 9 తలుపులు ఉన్నాయి అంటాడండి. 9 ద్వారములు. నవద్వారే పురే దేహి నైవ కురు అన్నకారయన్. ఈ దేహి అంటే ఆత్మ ఎట్లా ఉన్నాడంటే, ఇదిగో చక్రవర్తి రాజుగారు రాజభవనంలో ఉన్నారు. చుట్టూనే పెద్ద ప్రహరీ గోడ ఉంది. దానికి తలుపులు ఉన్నాయి. ఎన్ని తలుపులు? 9. అదే విధంగా శరీరం అనేటువంటి ఈ నగరానికి 9 తలుపులు. ఏమిటి చెప్పండి? నవద్వారములు. 2 కళ్ళు, 2 చెవులు, 3 రంధ్రాలు, ఇవన్నీ లెక్క పెడితే 9 అవుతుందండి. ఈ 9 ద్వారములతో కూడినటువంటి శరీరం అనేటువంటి నగరంలో ఈ చక్రవర్తి ఎట్లా ఉన్నాడంటే తటస్థంగా ఉండిపోతున్నాడు. వారి యొక్క సాన్నిధ్యం చేత ఈ నగరంలో అన్ని కార్యములు జరిగిపోతున్నాయండి. ఎంత చక్కని ద్వారం. పశ్యన్ చూడండి, క్రియలు చెప్తున్నాడు ఎవరు? శ్రీకృష్ణ. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఇంద్రియములు చూడండి మేలుకుంటుంది, చూస్తుంది, వింటున్నది, తింటున్నది. ఇవన్నీ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. ఏ శక్తి చేత? ఆ బ్యాక్గ్రౌండ్ లో కనుక అది శక్తి లేకపోతే ఇవన్నీ ఏమి చేయలేవండి అని ఈ రోజు ఆ దేహి ఆత్మ యొక్క స్వరూపాన్ని గురించి చెప్పి ఆ పరమానందమైనటువంటి వస్తువు కదా, మరి జీవులు ఎందుకు దుఃఖపడుతున్నారు అనే ప్రశ్న లేవదీశారు. అది కేవలం సచ్చిదానంద సాగరం. మరి హృదయంలోనే ఆ భగవంతుని కాపరం ఉంటుంటే జీవుడు ఎందుకు దుఃఖపడుతున్నాడు అనే ప్రశ్న చూడండి. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః. పవిత్రమైనటువంటి ఆత్మ అజ్ఞానం అనేటువంటిది అంటే అనేక జన్మల్లో చేసిన వాసనలు దీని చేత కప్పబడింది. నేను నాకు చెప్పలేదండి, కర్మయోగంలో అద్దం మహాశుద్ధంగా ఉంది కానీ దుమ్ము చేత కప్పబడింది. అగ్ని దేదీప్యమానంగా మండుతున్నది కానీ పొగ చేత కప్పబడింది. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? విసురుతారు, ఆ పొగ పోగొడతారు, అద్దంలో దుమ్మంతా తీసేస్తారు, బాగా తుడుచుకుంటారు. అదే విధంగా ఈ మనస్సులో అనేక జన్మార్జితమైనటువంటి పాపవాసనలు ఉంటే ఈ లోపల ఆత్మ కనిపించటం లేదు, ఆత్మ యొక్క సాక్షాత్కారం కలగటం లేదు.